నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే హీరో సాయి ధరమ్ తేజ్ గారి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజంగా మామ అల్లుడు అంటే ఇలా ఉండాలి అన్నట్లు, అల్లుడంటే మామతో ఇలా అల్లరిగా ఉండాలి అంటూ, అవసరమైతే తన బాధ్యత కూడా చూపించాలి అంటూ నిరూపిస్తుంటాడు సాయి ధరమ్ తేజ్. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించడమే లక్ష్యంగా మెగా హీరోలలో అందరికంటే ముందుగా, అందరికంటే ఎక్కువగా పిఠాపురంలో ప్రచారం చేశాడు సాయి ధరమ్ తేజ్. అలాగే పవన్ కళ్యాణ్ గారు నుండి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీని ఓడించడంతో సోషల్ మీడియా వేదికగా సైతం పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జన సైనికుల్లాగే చాలా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా ఆనందపడి, అందరికంటే ఎక్కువగా అక్కడ హల్చల్ చేసింది కూడా సాయి ధరమ్ తేజ్ అని చెప్పవచ్చు. సాయి ధరమ్ తేజ్ కి గత కొన్ని రోజుల ముందు రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా న్యూస్ ఛానల్స్, కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పేజెస్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ ని బ్లేమ్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఒక మనిషి, ఒక సెలబ్రిటీకి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఇష్టం వచ్చినట్లు అడ్డమైన రాతలు రాశారు కొన్ని వెబ్సైట్లు. అయితే సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన రిపబ్లిక్ అనే మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా హీరో సినిమా తీస్తే ఆ సినిమాకు హాజరు కాకపోవడం అదే మొదటిసారి అని చెప్పవచ్చు. రిపబ్లిక్ సినిమా తీసిన సాయి ధరమ్ తేజ్ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ విధంగా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తెలుగులో ఉన్న వెబ్సైట్స్ కి, మీడియాకు, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లకు అన్నిటికీ వార్నింగ్ ఇచ్చారు. నిజాలు తెలియకుండా, అక్కడ ఏం జరిగిందో తెలియకుండా అడ్డమైన రాతలు రాస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి అప్పట్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎమోషనల్ అయిందో ఆ రోజు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన ప్రతి ఒక్కరికి సాయి ధరమ్ తేజ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి డిప్యూటీ సీఎం కావడంతో, పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే తిరుపతి కాలి నడకన వస్తాను అని సాయి ధరమ్ తేజ్ మొక్కుకోవడం జరిగింది. నిజంగా చూశారు కదా, తన మామైన పవన్ కళ్యాణ్ పై సాయి ధరమ్ తేజ్ కున్న ప్రేమ. ఇప్పుడు తన మామ గెలవడంతో అలిపిరి మెట్ల ద్వారా సాయి ధరమ్ తేజ్ తిరుమలకు వెళ్లడం జరిగింది. థాంక్యూ.